ఓకే जोहार बाबा साहब अम्बेडकर, अमर है बाबा साहब अम्बेडकर, अमर है बाबा साहब अम्बेडकर. కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం మహాత్మా పూలే ఆశయాల్ని, కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాల్ని, కొనసాగిస్తాం ఫాతిమా షేక్ గారి ఆశయాల్ని. అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్, అమర్ హై రమాదేవి అంబేద్కర్, అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. సాధిస్తాం మహనీయుల మార్గంలో రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని. జై భీమ్. అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్, అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్, అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్. जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर. अमर है बाबा साहब अम्बेडकर, अमर है महात्मा फूले, अमर है फातिमा शेख गारू, अमर है सावित्रीबाई फूले. కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని. సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ నమస్కారం. అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారు చేసిన గొప్ప కార్యాలు మనం ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఆయన చేసిన చట్టం మనకు మహిళలకు ఓటు హక్కు కల్పించారు, ఆడపిల్లలకి మాకు చదువునిచ్చినారు, వాళ్ళ భార్య ఎంతగానో ఆయనకి హెల్ప్ చేసినారు, ఆయన చదువుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేసినారు. ఈరోజు మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చదువుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్ష, అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష. ఆయన చేసిన ఆశయాలు, ఆయన చేసిన త్యాగము మనం అందరము తెలుసుకోవాలా, మహిళలు ప్రత్యేకంగా తెలుసుకోవాలా. ఇలాంటి మీటింగులకి అందరూ రావాలా, మనకు సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వేణుగారి ఆధ్వర్యంలో ఇంకా చాలామంది వచ్చి ఈ టీంని బలపరచాలని మనసారా కోరుకుంటున్నాను ఆయన వర్ధంతి సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి జిల్లా కదిరి మండలం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన మరణించిన రోజు ఇదితో మేమంతా ఐకమత్యంగా తనని తలుచుకోవాలని మరీ కోరుకుంటూ తలుచుకుంటున్నాము. అంబేద్కర్ గారు కులమత భేదాలు వద్దు అనేసి తను పడిన బాధని ఈ రూపంలో ఇలాంటివి ఎవరికి రాకూడదు, అంటురాని వ్యాధి అంటురాని వ్యాధిని మనం ఎలా దూరం పెడుతున్నారో ఆ కాలంలో అంబేద్కర్ గారిని కూడా అలా పెట్టారంట. ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తే మీరు అంటురానివాది అనేసి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అయితే స్కూల్ పిల్లలందరూ కలిసి లోపల విద్య చదువుకుంటుంటే అంబేద్కర్ గారిని మాత్రం బయట కూర్చోబెట్టి ఇది మీరు అంటురాని వ్యాధి అనేసి ఏలెత్తి చూపించేవారంట. మంచినీళ్ళు తాగడానికి వెళితే మీరు ఎస్టీ, మీరు ఇది అనేసి క్యాస్టులతో వాళ్ళు ఇది చేసేవాళ్ళంట. ఇలాంటి పరిస్థితి నాకు ఇలాంటివి ఎన్నో వైద్యాలుగా ఇక్కడ జిల్లాలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి కులబద్ధ మేధాలు ఉండకూడదనేసి ఆయన సంకల్పం ద్వారా ఆయన చదువుకొని మరి తన భార్యకు చదువు చెప్పిన వంటి గొప్ప మహనీయుడు తను. అలాగే తన భార్య ఫ్రెండ్ కూడా చదువుకొని ఎంతో మందికి విద్యను దానం చేశారు. అలాంటి గొప్ప మహితుడు అంబేద్కర్ గారు. అలాంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు ఆడపిల్లలు రోడ్డమ్మడి తిరుగుతున్నారు అంటే తనకు కారణం అంబేద్కర్ గారు అని చెప్పవచ్చు.
18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కు ఒక ఆడపిల్లకి రావాలనేసి, మగవారితో పాటు ఆడవాళ్ళకి అధికారం రావాలనేసి ఏమి అంబేద్కర్ గారు చాలా చేశారు. అలాంటి అంబేద్కర్ గారు మాకి దేవుడు ఇచ్చిన గొప్ప వరము. బీసీ ఎస్సీ బీసీ మైనారిటీలు వీళ్ళంతా ఇది కులము అది కులము ఇలా కాకూడదు, ఇలా ఉంటే ఇదే అనేసి ఈరోజు ఆడపిల్లలు చదువుతున్నారు అంటే అది అంబేద్కర్ పెట్టిన విద్య, అంబేద్కర్ గారు ఆశయము. అలాగే ప్రతి చిన్న పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఈరోజు స్కూల్కి వెళ్తున్నాము, ఈరోజు మేము బయట తిరుగుతున్నాము. ఆడపిల్లలు అయితే మేము ఒంటరిగా బయటికి వెళ్ళడానికి కూడా ఆ కాలంలో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది మేము నిర్భయంగా ఈరోజు ఇక్కడ నడి రోడ్లో మేము అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటున్నాము అంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాకి. ఇలాంటివి ఎన్నో మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. వెనుకబడిన పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి రాష్ట్ర అధ్యక్షులకి ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్న ప్రజలకు మొత్తం చెప్తున్నా, అంటురాని వాళ్ళు ఎవ్వరు కాదు, అందరూ ఒకటే. ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళంతా ఒకటే. ఎవరిని కోసినా రక్తమే వస్తుంది. కుల భేదాలు ఎవరైనా ఇప్పటికేమైనా అంటుంటే మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ అంటుంటే దయచేసి క్యాస్టులు మాత్రం దయచేసి తీసుకురాగద్దండి. ఇది అంబేద్కర్ గారు కోరుకున్నారు కాబట్టే ఈరోజు ఆడపిల్లలు నడి రోడ్లో అయినా స్వతంత్రంగా తిరగలుగుతున్నారు, ఆడబిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, ఆడబిడ్డలు జాబ్ చేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం అంబేద్కర్ గారే కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి నేను అన్నలకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ ఎవరికైనా నా తోబుట్టులకు కానీ అమ్మ వాళ్ళకి చిన్నమ్మ గారికి వీళ్ళకి అందరికీ చెప్తున్నా, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎవ్వరు కులమత భేదాలని ఎంచొద్దండి, అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు వస్తాయి, ఇప్పుడు కూడా వచ్చే ఉన్నాయి. మన అధ్యక్షులు ఎవరైనా కానీ కులము అంటే లేదు, అందరికి నీ కోసిన రక్తమే నా కోసిన రక్తమే. కాబట్టి దయచేసి కులాలు అని ఎంచుకోవద్దండి, అందరికీ సమానమే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నా పాదాభివందనాలు. ఇంతతో సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగారు, దిల్షాదు, నసీమా, మరి శ్రావణి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా పేరు పేరున జై భీములు, ప్రసాద్ కూడా ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నా. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఆయన చేసినటువంటి త్యాగం, మరి ఆయన వర్ధంతి సందర్భంగా భావి తరాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరు ఉచ్చరిస్తూ ఆయన పులహారాలు వేస్తూ ఆయన గురించి అనేకమైనటువంటివి చెప్తారు. కానీ ఆయన ఆశయాలను కొనసాగించడంలో చాలా కూడా తగ్గుముఖంగా ఉంటారు. మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఈ దేశ మూల నివాసులారా, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము ఎటువంటిదంటే సరి సమానత్వం ఉండాలి, కులము మతము లింగము భేదం లేకుండా అందరూ సమానత్వం ఉండాలన్నటువంటి ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి మహనీయులు మహాపురుషుల్ని కబీర్ గారిని మహాత్మా పూలే గారిని నా గురువులని సంబోధించారు. దేనికంటే అంటరాని తనం కోసం లింగ విభేదం కోసం పోరాడినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కొనసాగుతూ ఆయన యొక్క త్యాగం అనేటువంటి చాలా గొప్పది. మరి తను 5 మంది బిడ్డలను కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులు, రక్తహీనతతో ఆయన 5 మంది బిడ్డలు కూడా చనిపోయారు. దీనికి కారణం ఏంటి? రమాదేవి అంబేద్కర్ గారు ఏమి చేశారనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రమాదేవి అంబేద్కర్ గారు ఆమె చేసినటువంటి కృషి, ఆమె చేసినటువంటి పట్టుదల, ఆమె చేసినటువంటి సంకల్పం అనేటువంటిది చాలా గొప్పది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత పేరు ఉందో రమాదేవి అంబేద్కర్ గారికి దానికంటే రెట్టింపు స్థాయిలో ఆమె గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేనికంటే రమాదేవి అంబేద్కర్ గారి యొక్క కృషి, ఆమె ఒక ఇళ్లలో పని చేసుకుంటూ ఆనాటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో చదువుతుంటే ఇప్పుడున్న మార్కం విలువ డాలర్ విలువ ఆ రోజుల్లో కూడా గొప్పగా ఉండింది. మరి ఆమె చేసినటువంటి పనితో వచ్చిన డబ్బుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంతో ఇంతో పంపించేటువంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని సందర్భంలో అనేటువంటి మాట,
నాకంటే గొప్పతనము నా భార్య రమాదేవి అంబేద్కర్ గారికి చెందుతుందని. ఎలాంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమానత్వం ఉండాలని ఆడే ఆయనకి బీజం పడింది. శ్రీమూర్తికి ఓటు హక్కు అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు. మరి లండన్లోనే ఫస్ట్ ఓటు హక్కు ఆడవారికి కూడా ఇవ్వాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్తే, రాజ్యాంగంలో రాస్తే ఇది గమనించినటువంటి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ కూడా ఫస్ట్ అసెంబ్లీలో కూడా మహిళకి సమవాయాలలో భాగస్వామ్యం ఓటు హక్కు ఇచ్చినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. అదే కాక విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బహుజన జనా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగ ప్రకారం హక్కు కావాలనేటువంటి పని తప్పించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆర్టికల్ 40, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42, ఆర్టికల్ 41, 42లో ఈ మన ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 41, 42 ప్రకారం జనా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా ఇచ్చినటువంటి గొప్ప ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ఆర్టికల్ 40లో బీసీలు అయినటువంటి వెనుకబడిన వర్గాలకు అయినటువంటి వారికి మరి జనా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు త్యాగం చేస్తే చెబితే ఇదే మన బీసీలు అయినటువంటి చెప్పుకున్నటువంటి ఆ రోజు మన్మోదులు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి, అవహేళన చేసినటువంటి పరిస్థితులు. కనుకనే ఆనాటి నుండి వారు చేసినటువంటి తప్పిదానికి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఈ దేశంలో జంతువులకి, పందులకి, మృగాలకి, పక్షులకి, చెట్లకి, చామలకి, పుట్లకి లెక్క ఉంది, కానీ బీసీలుగా బతుకుతున్నటువంటి బీసీ సోదరీమణులకి ఇంతవరకు లెక్క లేదంటే ఇదంతా కూడా ఆనాడు మన వాళ్ళు పెద్దలు చేసిన తప్పిదం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట వినింటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఎస్టీ సోదరులకి, ఎస్టీ సోదరీమణులకి వాళ్ళ జనా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వస్తుంది, కానీ బీసీగా బతుకుతున్నటువంటి మనకు వాటా రాలేదు. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక్కున్నటువంటి మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయి, ఈ మనువాద పార్టీలు నాటి నుండి నేటి వరకు అనగదొక్కుతున్నాయి బడుగు బలహీన వర్గాలు. మరీ ముఖ్యంగా బీసీల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు దోచుకున్నటువంటి పరిస్థితులు ఈ అగ్రవర్ణ కుల పార్టీలకి దక్కుతాయి. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మన ఓటు అనేటువంటి చాలా గొప్ప అయినటువంటిది. 5 సంవత్సరాలు ఓటే మనకి నిర్ణయిస్తుంది, మన తలని నిర్ణయిస్తుంది, రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుంది. రాజ్యాధికారం ఎక్కడుంటే అక్కడే మన హక్కులు సాధించుకోవడానికి అవసరం అవుతుంది. కనుక ఓటు అనేటువంటి సక్రమైనటువంటి పద్ధతుల్లో అమ్ముడిపోకుండా 500కో 2000కో 3000కో అమ్ముడిపోకుండా స్వచ్ఛందంగా మన బహుజనులకి ఓట్లు వేసుకొని మన వాళ్ళకి పార్లమెంట్లో, అసెంబ్లీలో వెళ్తే మన గరం వాణి వినిపించగలిగినటువంటి సత్తా ఉంటుంది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై బాబాసాహెబ్ అంబేద్కర్.